మంచిది. ఇదివరకే ప్రభు సన్నిధిలో చక్కగా అనేక విషయాలు మనం పాటల ద్వారా ప్రభునామాన్ని మహిమపరచుంటున్నాం. అదే రీతిగా మరి దేవుని సన్నిధానంలో మరి కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడం జరిగింది. మరి గత సెషన్స్‌లో మనం కుటుంబం గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. నా వాయిస్ క్లియర్‌గా ఉందండి? ఒకసారి అన్మ్యూట్ చేసి స్క్రీన్ కనబడుతుందా లేదా నాకు ఒకసారి క్లియర్‌గా చెప్తే నేను ప్రభు సన్నిధిలో ముందుకెళ్తాను. కనబడుతుందండి స్క్రీన్ మీకు? కనబడుతుందండి. ఓకే. థాంక్ యూ. అయితే మనం గత సెషన్స్‌లో మరి వివాహ జీవితం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మరి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. మ్యారేజ్ అంటే మరి వివాహం అవ్వకన్నా ముందు మరి మ్యారేజ్ అయిన తర్వాత వివాహం అయిన తర్వాత కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి? దైవ చిత్తానుసారంగా మనం ఎలా జీవించాలి? ప్రాక్టికల్ లైఫ్‌లో ఎలా ఉండాలనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. గత సెషన్స్‌లో మన వివాహ జీవితాలు ఎలా ఉన్నాయి? కుటుంబాలు ఎలా కట్టబడుతున్నాయి? ఏ దిశలో మన కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి గత దినాల్లో మనం చూసినటువంటి విషయాలు మనం చూస్తే మరి భార్యాభర్తలు ప్రారంభంలో వివాహమైనటువంటి తర్వాత మనం చూస్తే ఈ విధంగా జీవిస్తా ఉంటారు. వివాహమైన ప్రారంభ దశలో మరి దగ్గరగా ఉండి తర్వాత దూరం దూరం వెళ్తున్నట్టుగా వారి జీవితంలో దేవుడికి మరి దూరంగానే వెళ్తా ఉన్న కుటుంబాలు మనం చూస్తాం. లోకంలో ప్రాముఖ్యంగా నామకార్థమైన క్రైస్తవుల్లో ఇలాంటి కుటుంబాలు మనం చూడడానికి అవకాశాలుంటాయి. అదే రీతిగా మరికొన్ని కుటుంబాలు మనం చూస్తూ వచ్చాం. మరి కొన్ని రోజులుగా మరి దూరంగా ఉండి మరలా దగ్గరయ్యి మళ్ళా దూరం వెళ్ళిపోయే కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి కుటుంబాలు గూడా మనం క్రైస్తవ జీవితాలను మనం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తా ఉంటాం కొన్ని ఫ్యామిలీస్‌లో. అయితే మరికొన్ని ఫ్యామిలీస్‌ని మనం చూడడం జరిగింది. మరి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మరి దూరం వెళ్తా ఉంటారు, దగ్గర వెళ్తా ఉంటారు. అంటే ఫ్లక్చుయేషన్స్ ఆ కుటుంబాల్లో మనం చూడడం జరుగుతా ఉంటది. ఇలాంటి పరిస్థితి మరి దాదాపుగా చాలా ఫ్యామిలీస్‌లో మనం చూస్తా ఉంటాం. మరి చివరిగా మనం ఎలాంటి కుటుంబం కలిగి ఉండాలో కూడా మనము చూస్తూ వచ్చాం. చివరిగా మనం చూసిన రీతిగా ఇక్కడ దాదాపుగా 4 ఫ్యామిలీస్ నేను పెట్టడం జరిగింది. ఈ 4 ఫ్యామిలీస్‌లో మనం చూసిన రీతిగా చివరి కుటుంబంగా అంటే ఎప్పుడు ప్రభు సన్నిధిలో మనం దగ్గరికి వెళ్తున్నటువంటి కుటుంబాలుగా మనము జీవించాలని మనం చూస్తూ వచ్చాం. ఈ రీతిగా మన కుటుంబాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం పరిశీలన చేస్తూ వచ్చాం. అదే రీతిగా మరి మన కుటుంబాలు అలా ఉన్నట్లయితే మరి 1, 2, 3 ఇలా ఉన్నట్లయితే మనము ఎప్పుడు గూడా మన కుటుంబాలు సరిచేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం కోరుకునే వారికి ఉండాలని గత సెషన్స్‌లో మనం ఇక్కడి వరకు మనం ధ్యానం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరికొన్ని విషయాలు ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే అత్యంత అసురక్షితమైన వివాహము. సురక్షితము లేనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. చూడండి వాస్తవానికి సురక్షితంగా లేనటువంటి కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే, ఇంటి గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ మన ఇంటికి ప్రహరీ గోడ లేదనుకోండి, ఎలాంటి మనం పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో ఒకసారి తెలియజేయండి? ఏవైతే అవి వచ్చేస్తాయి. ఏవంటే అవి లోపలికొచ్చేస్తాయి. ఓకే. అవి సురేఖక్క చెప్పారు. అక్క? ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు. వేరే వాళ్ళొచ్చి తీసుకెళ్ళడానికి అవకాశతులుంటాయి. అదే గనక అంటూ ఉంటే అవి జాగ్రత్తగా ఉంటాయి. ఒక గేటులాగా అలా పెట్టేసి కనుక ఉంటే. ఓకే. మరి ప్రహరీ గోడ ఉన్నట్లయితే మరి సురేఖక్క చెప్పిన విషయాలేంటంటే, ప్రహరీ గోడ లేనట్లయితే వస్తువులు ఉన్న చోట ఉండలేవు అని చెప్తా ఉన్నారు. అదే రీతిగా ఎవరైనా వచ్చి వాటిని దొంగలించడానికి అవకాశాలుంటాయని చెప్పారు. అంటే సురక్షితం అనేది ఉండదు. ఒక ప్రొటెక్షన్, ఒక కంచె కాపుదల అనేది ఉండదు వస్తువులకి అని చెప్పారు. మరి ఎవరంటే వాళ్ళొచ్చి వాటిని దొంగతనం చేయడానికి అవకాశాలుంటాయని చెప్పారు. ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎలాంటి పరిస్థితులుంటాయి? పిల్లలకి సేఫ్టీ ఉండదు సిస్టర్. వెహికల్స్ వస్తాయి లోపలికి. వెహికల్స్ అంటే వాహనాలు మరి రావడానికి ఇంట్లోనికి రావడానికి ప్రమాదాలుంటాయి. లేకపోతే పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గాని, లేకపోతే ఇంటి ముందు ఆడుకున్నప్పుడు మరి వచ్చే వాహనాల ద్వారా గూడా పిల్లలకి ప్రమాదం ఉండే అవకాశాలుంటాయి. ఇంకేముంటాయి చెప్పండి? బాగా ఆలోచిస్తా ఉన్నారు. చెప్పండి ఇంకెలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం? మీరు త్వరగా చెప్పాలి.
ఓకే. మన విషయాలు చెప్పండి. ఇతరులకు తెలిసిపోతాయి సిస్టర్. సెక్యూరిటీ ఉండదు. అంటే మనం ఏం మాట్లాడుకున్నా బయట వరకు వినబడుతుంది. ఉంటారు. దాని ద్వారా గూడా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. ఇలా చాలా చెప్పారు. థాంక్ యూ అందరికీ. రెస్పాండ్ అయిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. చూడండి ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిణామాలు మనం చూస్తా ఉంటాం. ఒకవేళ ప్రహరీ గోడ లేనట్లయితే చూడండి మరి అక్క వాళ్ళు చెప్పిన రీతిగా మరి వస్తువులున్న చోట ఉండడానికి అవకాశాలుండదు. అదే రీతిగా ఎవరైనా ఇంట్లోకి పర్మిషన్ గూడా అవసరం లేదు. డైరెక్ట్ ఇంట్లోకొచ్చేస్తారు. మరి మన వస్తువులు దొంగిలించడానికి అవకాశాలుంటాయి. అదే రీతిగా పిల్లలకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటా ఉంటారు. చిన్న పిల్లలు గాబట్టి, మరి వారికి ప్రమాదం జరిగే అవకాశాలుంటాయి. మన యొక్క రహస్యాలు గూడా మరి ఇతర కుటుంబాలకి తెలిసిపోవడానికి అవకాశాలుంటాయి. మరి ఆ కుటుంబంలో మరి ఎటువంటి రహస్యం కూడా మరి పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అదే రీతిగా మనం లేదనుకోండి, ఏదైనా మొక్కలు అలా పెంచినామనుకోండి, మరి జంతువులొచ్చి వాటిని తినడానికి అవకాశాలు కూడా ఉంటాయి. జంతువులు అవన్నీ మరి చెప్పి రావు గదండీ! ప్రహరీ గోడ లేనప్పుడు ఖచ్చితంగా ఈ వస్తువులు వీటన్నిటికంటే ముందుగా మరి జంతువులన్నీ లోపలికొచ్చేస్తా ఉంటాయి. మరి రావడం ద్వారా మొక్కలు తినడమా, లేకపోతే మరి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఒకవేళ ఇంట్లోకి వచ్చేయడమా, లేకపోతే అక్కడ ఒకవేళ మనము ఇంటి ముందు చక్కగా స్టోన్స్‌తో రాళ్ళతో మనం పేర్చి నీట్‌గా పెట్టుకున్నా గూడా, ఎంత శుభ్రపరుచుకున్నా గూడా, అవన్నీ పాడవడానికి అవకాశాలుంటాయి. ఇలా ఫ్యామిలీ మనం ఒకవేళ ఇలా మనం చూసే ప్రహరీ గూడ లేకపోతే, ఇన్ని అన్నెసెసరీ థింగ్స్‌ని మనం చూస్తా ఉంటాం. ఒక్క గోడ లేనందుకు ప్రహరీ గోడ. అదే రీతిగా మనం మన ఇలా అత్యంత సురక్షితము లేకపోతే ప్రొటెక్షన్ లేకపోతే, ఆ ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులుంటాయని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, అత్యంత అసురక్షితమైనటువంటి కుటుంబంలో మొట్టమొదటిగా మనం చూస్తే దేవునితో సన్నిహిత్యం పెరుగుతున్న సంబంధం అనేది ఉండదు. అంటే దేవునికి దగ్గరగా జీవించడానికి అవకాశాలుండవు. ఎందుకంటే మనం గత సెషన్స్‌లో మనం మాట్లాడుకున్నాం. ప్రార్థన అనే ప్రొటెక్షన్‌ని మనం కలిగి ఉండాలని మనం మాట్లాడుతూ వచ్చాం. అంటే బిఫోర్ మ్యారేజ్ ఎంతైతే ప్రార్థన చేసుకుంటామో, మరొక మ్యాచ్ గురించి ఆఫ్టర్ మ్యారేజ్ గూడా అంతే మన యొక్క భాగస్వామి గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవునితో ఇక్కడ మనం చూసిన రీతిగా ఒకవేళ అసురక్షితంగా ఒకవేళ ఫ్యామిలీ ఉంటే, మీరిక్కడ 3 బ్లాంక్స్ చూస్తున్నారు. మొత్తం ఎంప్టీనే ఉంటుంది. అంటే దేవునితో మొట్టమొదటిగా సన్నిహిత సంబంధం ఉండదు. అదే రీతిగా జీవిత భాగస్వామితో కూడా సన్నిహితంగా అంటే చాలా క్లోజ్‌గా లేకపోతే దగ్గరగా వారు జీవించలేరు. వివాహ వ్యవస్థను ప్రార్థనతో భద్రపరచడం కూడా కష్టం. ఇవన్నీ ఏవి కూడా అంటే సురక్షితం అనేది లేదు. కాబట్టి చూడండి ఇంకో ఫ్యామిలీని మనం చూస్తున్నాం. వివాహమైన ఒంటరి క్రైస్తవుడు. అంటే చాలా మంది ఇలాంటి జీవితాలు కూడా జీవిస్తా ఉంటారు. వివాహం అయినప్పటిని కూడా నేను పరిశుద్ధిని ఉదాహరణకు అనుకుందాం. మరి భర్త మంచిగా పరిశుద్ధుడు, దేవుని వాక్యం చదివినవాడు, లేకపోతే దేవుని సన్నిధిలో మంచిగా ఎదిగినవాడు, ఆత్మీయతలో మంచి ఒక స్థితిలో ఉన్నవాడు అనుకుందాం. మరి భార్య అయితే మరి లోకానుసారంగా సీరియల్‌లు, సినిమాలు, షికారులు లేకపోతే ఇలా లోకంలో విచ్చడు విడిగా జీవించే స్త్రీ అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఆ ఫ్యామిలీ అలా ఉన్నప్పుడు ఎలా జరుగుతూ ఆ ఫ్యామిలీ ఎలా లీడ్ అవుతదంటే, మరి ఇక్కడ చూస్తున్నాం గదా! వివాహమైనటువంటి ఒంటరి క్రైస్తవుడుగా ఉంటాడు. అంటే ఎలా చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం. వివాహం అయినప్పటిని కూడా ఐక్యత అనేది ఉండదు. దేవునితో సన్నిహిత సంబంధం ఉంటుందా అంటే ఉంటుంది. ఆ వ్యక్తి దేవునితో సన్నిహిత సంబంధం ఉంటుంది. కానీ భాగస్వామితో మరి ఫెలోషిప్‌లో తను ఉండలేడు. మరి ఒకవేళ భార్యతో సహవాసంలో లేనట్లయితే ఏమనుకుంటాడు? భార్యతో సహవాసంగా ఉండడానికి కూడా ఏమని ఆలోచన చేస్తాడంటే, అమ్మో! నేను పరిశుద్ధుడిని, లేకపోతే నాకు వాక్యం తెలుసు. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. నా భార్య ఇలా, అలా నా పరువు తీస్తదని ఇలా డిఫరెంట్‌గా ఆలోచించి తనని పక్కన పెట్టడానికి అవకాశాలుంటాయి. అయితే జీవిత భాగస్వామితో సన్నిహిత సంబంధం కలిగి జీవించడానికి అవకాశాలుండవు. ఎందుకంటే దేవునిలో లేదనో, లేపోతే సరిగ్గా ఉండట్లేదనో, ఆత్మీయ స్థితిలో లేదనో, ఏవైనా రీజన్స్ కావచ్చు కానీ, వివాహం అయిన తర్వాత మరి అక్కడ మనం చూస్తే భాగస్వామితో మరి సన్నిహిత సంబంధం కోల్పోతున్న వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడు. మరి ప్రార్థన భద్రత ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే కలిసి లేనప్పుడు వారు కలిసి ప్రార్థించలేరు. ప్రార్థించలేనప్పుడు ఆ కుటుంబము మరి ఒంటరిగానే
జీవించడానికి అవకాశాలుంటాయి. మరిక్కడ చూస్తే లోక సంబంధమైన వివాహం. మీరు ఈ వ్యత్యాసాలు చూస్తున్నారో లేదో ఒకసారి చూడండి. బాగా చూడండి. మొట్టమొదటిగా చూస్తే 3 బ్లాంక్స్ మనం చూస్తున్నాం. మొత్తం ఖాళీలున్నాయి. రెండవదిగా మనం చూస్తే ఒంటరిగున్న క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే, కేవలం దేవునితో సన్నిహితంగా ఉన్నాడు. ఈ 2 కూడా బ్లాంక్ ఉన్నాయి. తర్వాత చూడండి లోక సంబంధమైన వివాహం. మరి వీరు ఎలా ఉంటారంటే, లోక సంబంధంగా మనం చూస్తే భార్యతో బాగా కలిసి ఉంటారు గానీ, మరి వారికి ప్రార్థన జీవితం ఉండదు. అదే రీతిగా దేవునితో సహవాసం కూడా వారు కలిగి లేకోకుండా జీవిస్తా ఉంటారు. వివాహంపై కొద్దిపాటి విశ్వాసం. అంటే ఏదో కొంచెం మంచిదే నా భార్య, లేకపోతే నా భర్త మంచివాడే. దేవుడు ఆహ్, దేవునితో కొద్దిగా ప్రార్థన చేసుకుంటూ అటు లోకంలో, అటు క్రైస్తవ జీవితంలో గడుపుతున్నటువంటి వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. దేవునితో సంబంధం ఉండదు పెద్దగా. భాగస్వామితో పెద్దగా సంబంధం ఉండదు. కానీ ప్రార్థన అయితే చేసుకుంటా ఉంటారు. ఇలా ఫ్యామిలీస్ ఉంటా ఉంటాయి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదే కానీ, దానితో పాటు ప్రాక్టికల్‌గా సహవాసం అనేది కూడా ప్రాముఖ్యమైనదని ఎందుకు అంటే చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తే ప్రార్థన, ప్రార్థన అంటున్నారు. మంచిదే ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు కానీ, ప్రాక్టికల్‌గా జీవించలేనటువంటి పరిస్థితి. మరి ప్రతిదానికి ప్రార్థన చేయడం మంచిదే. కానీ దానితో పాటు మన యొక్క క్రియలు లేకపోతే ఆ సహవాసం, ఆ ఐక్యత అనేది కనబడాలి ఎదుటి వ్యక్తికి. మరి మనం చూస్తాం కదా! క్రియలు లేని విశ్వాసం అమృతమే. విశ్వాసం అనేది కనబడనిది. కానీ క్రియలనేవి కనబడేవి. అంటే క్రియాపూర్వకంగా మనం చూయించేవి. ఎదుటి వ్యక్తి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నానని పొద్దస్తమానం చెప్పినా కూడా, మనం వారికి ఎటువంటి సహకారం అందించలేకపోయినా, వారికొక ఇష్టమైన పనులు ఏవి చేయకపోయినట్లయితే, మనం ప్రేమిస్తున్నామని చెప్పి కూడా ఉపయోగం అనేది ఉండదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా! మరి వివాహం పైన కొద్దిపాటి విశ్వాసం కలిగిన వారు, ప్రార్థన భద్రత వారు కలిగి ఉంటారు. కానీ దేవునితో సన్నిహిత సంబంధం ఉండదు. భాగస్వామితో కూడా సన్నిహిత సంబంధం ఉండదు. ఆత్మవిశ్వాసం గల క్రైస్తవ వివాహము. అంటే వీరెలా ఉంటారంటే ఈ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే మేమేదైనా చేసుకుంటాంలే. మాకేమి అవ్వదు. మేము చాలా బాగున్నాం. లేకపోతే మమ్మల్ని ఎవరు పాయింట్ ఔట్ చేయడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే మేము దేవుడితో ఉంటున్నాం. ఈ ఆత్మవిశ్వాసం అంటే చూడండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం. లేకపోతే మరి మన పైన మనకి ఒక ఒక నమ్మకం. చూడండి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. మంచిదే. మరి భాగస్వామితో గూడా కలిసి ఉంటారు. దేవునితో బావుంటారు. మరి భాగస్వామితో బావుంటారు. ఎందుకంటే ఇంకా ఈ 2 ఉన్నాయి గదా! మా లోపల దేవునితో బావుంటున్నాం. మా భార్యతో లేపోతే మా భర్తతో చాలా చక్కగా ఉంటున్నామని అనుకుంటారు. కానీ వారి యొక్క వివాహ వ్యవస్థ గురించి ప్రార్థన చేసి ఆ యొక్క ఆలోచన వారు కలిగి జీవించరు కొందరు. కాబట్టి వాళ్ళేమనుకుంటారంటే మేము దేవుడితో బానే ఉంటున్నాం, భార్యతో బానే ఉంటున్నాం కాబట్టి మా వివాహ వ్యవస్థ బాగుంది అని అనుకుంటారు. కానీ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలిక్కడ. ప్రార్థన అనే ఒక భద్రపరచడం లేకపోతే ప్రేయర్ కవరింగ్ అనేది లేదనే విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. అదే రీతిగా మనం చూస్తే లోకము మరియు క్రైస్తవ్యం కలిగిన వివాహము. అంటే అటు లోకంలో ఉంటారు. ఇటు క్రైస్తవులుగా ఉంటారు. అంటే ఇలాంటి ఫ్యామిలీస్ కూడా మనం చూస్తా ఉంటాం. లో ఉంటున్నారు అంటే ఖచ్చితంగా భాగస్వామితో కలిసి ఉంటారు. చూడండి మనం లోకానుసారంగా మనం చూస్తే చాలా మంది మరి బాగా చూసుకునే వాళ్ళు భర్తలుంటారు. లేపోతే భర్తను గౌరవించే భార్యలను గూడా మనం చూస్తాం. నిజంగా జెప్పాలంటే మన క్రైస్తవ్యంలో ఉన్న స్త్రీల కంటే గూడా మరి లోకానుసారంగా లోకంలో ఉన్నటువంటి మరి స్త్రీలే ఎంతగానో భర్తలను గౌరవిస్తారు. మరి పతే దైవము అని అంటే దేవుడితో సమానంగా చూస్తారు వాళ్ళు. అంటే చూడండి వారు ఎంత వాల్యూ ఇస్తారు ఫ్యామిలీలో భర్తలకి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఒక్కరికి ఒకరు ఒక సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తుంటారు. వారికి వాక్యం తెలీదు. వారు మరి వాక్య అనుసారంగా ఎలా నడుచుకోవాలి ఇవన్నీ ఏమి తెలియనప్పటిని కూడా భర్తలను చాలా చక్కగా గౌరవిస్తా ఉంటారు. మరి మంచి మర్యాద చేస్తారు. అన్నీ చేస్తారు. మరి అదే అదే రీతిగా మరి క్రైస్తవుల గురించి మనం ఆలోచన చేస్తే వాక్యం తెలిసినప్పటిని కూడా మరి అన్నీ తెలిసిన వాక్యం తెలిసిన, ప్రార్థన జీవితం తెలిసినా గూడా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసినప్పటిని కూడా మరి ఫ్యామిలీస్‌లో మనం ప్రాముఖ్యంగా క్రైస్తవుల్లో చూస్తే మరి భర్తల మీద డామినేషన్ జేయడం, లేపోతే వారి మీద అరవడాలు, వారి యొక్క పేరు ఇవన్నీ అంటే డిఫరెంట్‌గా మనం చూస్తా ఉంటాం ఈ రోజుల్లో. అంటే ఎవరు వీళ్ళు అంటే క్రైస్తవులే. దేవుణ్ణి ఎరిగినటువంటి
ఇలాంటి వారిని మనం చూస్తా ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, లోకము అదే రీతిగా మరియు క్రైస్తవ్యం కలిగిన వివాహము. అంటే లోకంలో ఉంటున్నారు కాబట్టి భాగస్వామితో బాగుంటారు. ఎందుకంటే పేర్లు కావాలి గాబట్టి మా భార్యను చూసుకుంటున్నాం, భర్తను చూసుకుంటున్నాను అని చెప్పుకోవడానికి. అదే రీతిగా క్రైస్తవ్యంలో ఉన్నారు గాబట్టి కొద్దో గొప్ప ప్రార్థన చేస్తా ఉంటారు. కానీ వీరికి దేవుని సహవాసంతో పని ఉండదు. అంటే దేవునితో సహవాసం చేయాలని, మేము దేవునిలో ఎదగాలని ఈ ఆశ, ఈ యొక్క తృష్ణ అనేది ఈ ఫ్యామిలీస్‌లో మనం చూడలేం. అయితే మరొక ఫ్యామిలీస్‌ని మనం చూద్దాం. నిజాయితీ గల క్రైస్తవ కార్యకర్త. ఈయన ఎలా ఉంటాడంటే శ్రమించి, అంటే చెప్పాను గదా! మనం స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం. ఈ యొక్క మ్యారేజ్ ఫ్యామిలీ మాట్లాడుకున్న ప్రారంభ స్లైడ్స్‌లో మనం చూసాం. అంటే చూడండి, ఎప్పుడు శ్రమ పడే వ్యక్తిగా ఉంటాడు. ఆ భర్త ఫ్యామిలీ గురించి ఎప్పుడూ కష్టపడతా ఉంటాడు. అలాంటి వారు ఎలా ఉంటారంటే, ఎప్పుడు శ్రమ పడేవారు ఎలా ఉంటారంటే, దేవునితో సంబంధం కలిగి ఉంటారు. ప్రార్థన జీవితం గూడా కలిగి ఉంటారు గానీ, భాగస్వామితో అంటే భార్యతో, భర్తతో సహవాసం లేకోకుండా ఉంటారు. కష్టపడతారు. ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి వారు కష్టపడుతున్నారు, బావుంటున్నారు దేవుని సన్నిధిలో కాబట్టి, దేవునితో సన్నిహిత సంబంధం ఉంటారు. మందిరానికెళ్తా ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఇవన్నీ ఓకే గానీ, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయడానికి వారికి టైం ఉండదు. కాబట్టి భాగస్వామితో టైం వారికి స్పెండ్ చేసేంత టైం ఉండదు. ఇలాంటి ఫ్యామిలీస్‌ని గూడా మనం చూస్తాం. వీరు నిజాయితీగానే ఉంటారు మళ్ళీ. మరి, మరి కానుకలిస్తారు, మందిరానికెళ్తారు, ఆరాధనలో పాలుపంపులు పొందుతారు. దేవునితో సహవాసం కలిగి ఉంటారు, వాక్యం చదువుతారు, ప్రార్థనలు జేసుకుంటారు. ఇవన్నీ ఓకే గానీ భార్యతో మరి సహవాసం కలిగి లేకోకుండా ఉంటారు. జీవిత భాగస్వామితో. ఇలాంటి ఫ్యామిలీస్‌ని కూడా మనం చూస్తా ఉంటాం. ఇంకా చివరిగా మనం చూస్తే సురక్షితమైనటువంటి వివాహము ఎలా ఉంటుంది అంటే, దేవునితో వారు కలిసి సహవాసం చేస్తారు. ఇండివిడ్యువల్‌గా వారు అంటే వ్యక్తిగతంగా కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటారు. భర్తతో లేకపోతే భార్య, భార్యతో భర్త అలా భాగస్వామితో వారు సన్నిహిత సంబంధం వారు కలిగి జీవిస్తా ఉంటారు. అదే రీతిగా వారు వివాహ వ్యవస్థ గురించి ప్రార్థన చేసే వారిగా కూడా ఉంటారు. కాబట్టి ఈ దాదాపుగా ఎన్ని ఫ్యామిలీస్‌ని మనం చూసామంటే చూడండి 3 ఫ్యామిలీస్ చూసాను సిస్టర్. 3 కాదక్క, చాలా ఫ్యామిలీస్ చూసాం. చూడండి, మొట్టమొదటిగా ఈ ఫ్యామిలీ అంటే దేనికి గూడా ఉపయోగం ఉండదు. అసురక్షితమైనటువంటి వివాహం. తర్వాత వివాహమైన ఒంటరి క్రైస్తవుడు. మీరు ఈ వ్యత్యాసాన్ని చూడండి ఇక్కడ. అవును, కాదు, అవును అని నేను రాయడం జరిగింది. ఇవన్నీ మీరు పరిశీలన చేయండి. రెండవ ఫ్యామిలీ ఇది. మూడో ఫ్యామిలీ లోక సంబంధమైనటువంటి ఫ్యామిలీ. నాలుగో ఫ్యామిలీని మనం చూసాం విశ్వాసంపై కొద్దిపాటి వివాహంపై కొద్దిపాటి విశ్వాసం. అంటే ప్రార్థన చేసుకుంటున్నారు, కొంచెం అటు ఇటు ఉండేవారు. ఇది ఫోర్త్ ఫ్యామిలీ. ఫిఫ్త్ ఫ్యామిలీని మనం చూసాం ఆత్మవిశ్వాసం. అంటే సెల్ఫ్‌గా వారిపైన వారికే నమ్మకం ఉంటుంది. అంటే ఇంకా ప్రార్థనతో పని లేదు, మేము దేవునితో ఉంటున్నాం, మరి భాగస్వామితో బావుంటున్నాం అనే ఫ్యామిలీస్. అంటే వారిపైన మేము బావున్నాం గాబట్టి, నాకు ఆ యొక్క నమ్మకం ఉందండి, మేము విడిపోమండి. లేకపోతే మాకు కాన్ఫిడెన్స్ ఉందండి, మేమెప్పుడు తప్పు చేయమండి అని అంటా ఉంటారు గదా! ఓవర్‌గా మాట్లాడేవారు. అలాంటివారు. అంటే మన ఫ్యామిలీస్‌కి భద్రత లేదనే మనం ఆహ్, గ లాస్ట్ సెషన్స్‌లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకు భద్రత లేదంటే, రేపటి దినంన ఎవరు ఏ ఫ్యామిలీ ఎట్లా మారుతున్నారో తెలీదు. ఇప్పటివరకి బాగున్న కుటుంబం మరొక్క నిమిషంలో మరి విడిపోవడానికి ఇష్టపడతా ఉన్నారు. లోకంలో ఎన్నో ఫ్యామిలీస్‌ని మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితం కలిగిన వారు కూడా అలా జీవిస్తా ఉన్నారు. కాబట్టి మన ఫ్యామిలీస్‌కి ప్రార్థన అనే ఒక భద్రత, ఆ యొక్క ప్రొటెక్షన్, ఆ సెక్యూరిటీ అనేది చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడికి మనం ఎన్ని ఫ్యామిలీస్ చూసామంటే 3, 4, 5 ఫ్యామిలీస్ చూసాం. ఇది సిక్స్త్ ఫ్యామిలీ. సిక్స్త్ ఫ్యామిలీ ఏందంటే లోకము, క్రైస్తవ్యం కలిగిన వివాహం. అటు ఇటు సగం సగం కలిగినటువంటి ఫ్యామిలీ. సెవెంత్ ఫ్యామిలీని మనం చూసాం. నిజాయితీ గల క్రైస్తవ కార్యకర్త. అంటే దేవునితో సహవాసం ఉంటుంది. మరి ప్రార్థన కలిగి ఉంటాడు గానీ, భార్యతో సహవాసం లేనటువంటి వ్యక్తి. ఈ చివరి ఫ్యామిలీ, ఎయిత్ ఫ్యామిలీని మనం చూడగలిగినట్లయితే, సురక్షితమైనటువంటి కుటుంబం అని మనం చూస్తా ఉన్నాం. ఇలా మన కుటుంబాలు ఇలా ఉండాలి అని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంటే దేవునితో మనం కలిసి ఉండాలి. కలిసి ప్రార్థన చేసుకోవాలి. కలిసి ఉండాలి. దేవునితో ఎక్కువగా సన్నిహితంగా ఉండాలి. అదే రీతిగా భార్య భర్తలతో ఐ మీన్ భాగస్వామితో కూడా అట్టి సన్నిహిత సంబంధం కలిగి జీవించే వారిగా ఉండాలి. భద్రత కూడా
మనం కలిగి ఉండాలి. ఎప్పుడు మన ప్రార్థన మన కుటుంబాలను మరి ప్రార్థనతో మనం ప్రొటెక్ట్ చేసేవారిగా మనము ఉండాలి. ఎందుకంటే అపవాది మరి పొంచి ఉన్నాడు. మరి మన యొక్క గుమ్మముల యొద్ద పొంచి ఉన్నాడు. ఎప్పుడు ఎవరు అవకాశం ఇస్తే ఎవరి కుటుంబాలను నాశనం చేద్దామని. కాబట్టి మన కుటుంబాలు ఇలా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. చూద్దాం ప్రాక్టికల్ అప్లికేషన్స్ మరికొన్ని చూద్దాం. నోట్స్ ఆఫ్ అప్రిసియేషన్. మరి ఇక్కడ మనం లాస్ట్ సెషన్ లో మనం చూసాం. నోట్స్ ఆఫ్ అప్రిసియేషన్ అంటే మెచ్చుకోవడాలు. అంటే ఒకరిని ఒకరు చేసావు, ఈ పని బాగా చేసావు నువ్వు అని అట్లా మెచ్చుకోవడం. ఇది చాలా మంది లైఫ్ లో మనం చూడం. భార్య కొంచెం ఎదుగుతుంది అంటే భర్త మరి డామినేట్ చేస్తా ఉంటాడు. ఐ మీన్ వారిని క్రిటిసైజ్ చేస్తా ఉంటాడు, తక్కువ చూపులు చూస్తా ఉంటాడు. ప్రాముఖ్యంగా మరి పాస్టర్స్ గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే వారి గురించి నెగిటివ్ గా నేను చెప్పాలని కాదు, ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. వివాహం అంటే కుటుంబంగా ఫ్యామిలీగా ఉన్నటువంటి వారి గురించి మనం ఆలోచన చేస్తే మరి భార్య మంచిగా వాక్యం చెప్పింది అనుకోండి, అందరూ బాగా భర్త కంటే ఎక్కువ బాగా చెప్పావని పొగిడారనుకోండి, లేకపోతే చెప్పారనుకుందాం, కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, అది భర్తకు తెలిస్తే మరొకసారి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడరు. చాలా మంది పాస్టర్స్ జెలస్ గా ఫీల్ అవుతా ఉంటారు. అంటే భార్యల మీద కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి భర్తలు మనం చూస్తా ఉంటాం. అంటే ఎక్కువగా నా భార్యనే పొగుడుతున్నారు, లేకపోతే ఆమె బాగా చెప్తుంది వాక్యం, చెప్పకూడదు, లేకపోతే ఇంకోసారి అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచనలో ఉంటారు. చాలా మంది క్రైస్తవుల్లో మరి పాస్టర్స్ అని పిలువడుతున్న వారు కూడా ఇలాంటి వారు ఉంటారు. కాబట్టి మరి అలా ఉండకూడదని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. లవ్ లెటర్ ఇది బిఫోర్ మ్యారేజ్ జరగాల్సిన పని కాదు. అంటే వివాహం అయినప్పటికీ కూడా అంటే ప్రేమపూర్వకంగా ఒక ఉత్తరం రాయడం. అంటే మిమ్మల్ని అందరిని ఉత్తరాలు రాయమని చెప్పట్లేదు కానీ, ఇది కూడా ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో ఒకటి. అంటే మన ప్రేమను ఇతరుల పైన అంటే లేకపోతే ఎదుటి వ్యక్తి మీద భాగస్వామి మీద కనుపరిచే విధానంలో ఇదొక విధానం. కానీ దీన్ని ప్రెజెంట్ సొసైటీలో మనం చూస్తే అంటే ఒక డిఫరెంట్ యాంగిల్ దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే మనం చూస్తే బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు టీనేజ్ లో ఉండేవారు మరి పిల్లలు మనం చూస్తే ఎక్కువగా ఇది రాసి దీనికున్న విలువను తీసేశారు. కానీ నిజంగా మరి అనిల్ కుమార్ బ్రదర్ ఒక సాంగ్ పాడతారు కదా, నేను ప్రేమలో పడ్డాను అనే ఒక సాంగ్ ఆయన రాశారు. చాలా బాగుంటుంది ఆ సాంగ్. అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమే ఒక లవ్ లెటర్, ప్రేమ లేఖ అయ్యింది. ఆయన నీకు ఒక ప్రేమ లేఖ రాశారు, దాన్ని ఎప్పుడూ చదవాలి అని చెప్తా ఉంటారు ఆ సాంగ్ లో. చూడండి, ఎగ్జాంపుల్ గా మనకి ఇష్టమైన వ్యక్తి ఒక లవ్ లెటర్ రాశారనుకోండి, ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయినటువంటి వారు అయితే మీ భాగస్వామిలే అనుకుందాం, లేకపోతే వారు మీ తల్లిదండ్రులే అనుకుందాం, మీ అక్క చెల్లెలు ఎవరో ఒకరు అనుకుందాం, రాశారనుకోండి. మరి ఎంత శ్రద్ధగా చదువుతారంటే లోకంలో కూడా టీనేజర్స్ మనం చూస్తే మరి యవనస్తుల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే వారికి ఏదైనా లెటర్స్ వచ్చాయనుకోండి, చాలా చక్కగా చదువుతా ఉంటారు. ఎట్లా అంటే ఇంకా దేని గురించి ఆలోచించుకోకుండా లెటర్స్ తీసి చదువుతా ఉంటారు. నేను హాస్టల్స్ లో ఉన్నప్పుడు మీకు అందరికి తెలుసు, గురుకుల పాఠశాలలు అందరికి తెలిసి ఉంటాయని నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి హాస్టల్స్ లో ఎలా ఉండేదంటే మరి 10th వరకు కూడా వాళ్ళు చక్కగా చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్ కాలేజ్ లో వాళ్ళు 11th 12th వరకు +2 చదువుకోవడానికి వాళ్ళు 10th లో వచ్చిన మార్క్స్ ని బట్టి కాలేజెస్ మారిపోతాయి కదండి. అలా గురుకులాల్లో కూడా మరి డిగ్రీ లేకపోతే పీజీస్ కూడా ఇప్పుడు ఉన్నాయి కానీ, ఆ రోజుల్లో మరి ఇంటర్కి మరి కాలేజెస్ వేరు వేరుగా వచ్చేవి పిల్లలందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా 10th వరకు కలిసి ఉంటారు కదా, వాళ్ళందరూ విడిపోతారు ఇంక ఇంటర్ రాగానే. అంటే వేరే అన్ని గురుకులాల్లోనే వాళ్ళు సెటిల్ అవుతారు కానీ ప్లేసెస్ వేరన్నమాట. ఒకరు హైదరాబాద్ లో ఉంటే మరొకరు అట్లా అంటే విశాఖపట్నంలో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా డిస్టెన్స్ లో అక్కడక్కడే ఒకటే రాష్ట్రంలో అయినప్పటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో జిల్లాల్లో వారు ఎంపిక చేయబడతారు. ఎందుకంటే వారికి వచ్చిన మార్క్స్ ని బట్టి మంచిగా చదివిన వారికి మంచి కాలేజెస్ లో వచ్చేవి, అలా నార్మల్ గా చదివితే నార్మల్ కాలేజెస్ లో వచ్చేవి. అలా అయిపోయిన తర్వాత మీకు అందరికి తెలుసు హాలిడేస్, ఇప్పుడు మన దసరా హాలిడేస్ కావచ్చు, మరి పొంగల్ హాలిడేస్ కంటే ముందు మరి అక్కడ స్కూల్స్ లో ఏం చేస్తారంటే ఆ ఏమంటారు స్పోర్ట్స్ గేమ్స్ పెడతా ఉంటారు. ప్రతి గురుకులాల్లో పెడతా ఉంటారు. అంటే బిఫోర్ హాలిడేస్ పెడతా ఉంటారు.
మరి ఆ టైంలో జరిగే సన్నివేశం ఏంటంటే, మరి ఇక్కడ ఈ స్కూల్‌లో ఎవరైతే పిల్లలుంటారో, వేరే స్కూల్స్‌కెళ్తారు గదా! మరి వెళ్తున్నారు పలానా, పలానా వాళ్ళు పలానా అమ్మాయి ఆ స్కూల్‌కెళ్తుంది. గేమ్స్ ఆడడానికి లేకపోతే పలానా కాలేజ్‌కెళ్తుంది గేమ్ ఆడడానికి అనంటే, ఆ అమ్మాయికి చాలా లెటర్‌లు రాసిచ్చేవారు. అంటే వారి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవాలని, లేకపోతే అంటే ఫోన్‌లో వాళ్ళు హాలిడేస్‌లో మాట్లాడుకున్న అంతా ఉన్నా గూడా, వారి యొక్క ఫెలోషిప్‌ని బట్టి వారు 10 లేకపోతే వారు 10థ్ క్లాస్ వరకి చదువుకొని కలిసి జీవించారు గాబట్టి, లెటర్స్ రాసేవారు. అంటే ఎవ్రీ సెకండ్ సండే వారు మాట్లాడిన ఫ్రెండ్స్‌తో మాట్లాడినా కూడా, ఇంకా లెటర్స్ రాసేవారనమాట. వారి యొక్క చక్కగా రాసి మంచిగా గమ్‌తో పేస్ట్ చేసి ఎవ్వరు ఓపెన్ జేయడానికి రాకోకుండా, అది అటు ఇటు పడిపోయినా గూడా ఓపెన్ చేయడానికి రాలేనంత సెక్యూర్‌గా దాన్ని ఫోల్డ్ జేసి, మడతబెట్టి, చక్కగా చేసి, ఒక బ్యాగ్‌లాగా తయారు జేసి, దాంట్లో పెట్టి, పలానా పలానా అమ్మాయి అని రాసి, ఫ్రమ్ టు అని రాసి పంపించేవారు. అలా ఆ వ్యక్తి ఎవరైతే గేమ్స్‌కెళ్తున్నారో, ఆ లెటర్స్ అన్నీ తీసుకొని ఆ యొక్క పత్రిక ఆ యొక్క లెటర్స్ ఆ యొక్క ఏమంటారు? పత్రికలు లేఖలు అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని, అక్కడ గేమ్ ఆడడానికెళ్ళిన రోజు వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. మా ఫ్రెండ్ ఎక్కడి నుండొచ్చావు అంటే, నేను పలానా కాలేజ్ నుండొచ్చాను, పలానా స్కూల్ నుండొచ్చాను అనగానే, లెటర్ రాసారా? నాకేమైనా లెటర్ వచ్చిందా? లెటర్ వచ్చిందా? అని అడుగుతా ఉంటారు. మరి రాలేదు అనంటే ఎంతో డిసప్పాయింట్ అవుతారు. మరొచ్చింది అని చెప్పినప్పుడు, మరి ఎక్కడుంది? ఎక్కడుందని దాన్ని తీసుకొని అది తీసుకొని వెంటనే పరిగెడతా ఉంటారు. పరిగెట్టి ఎవ్వరు లేని చోటికి వెళ్లి ఐ మీన్ టెర్రస్ పైకెళ్ళడమో, లేకపోతే ఎవ్వరు లేని మనుషులు లేని ప్రదేశానికెళ్ళిపోతారింక. వాళ్ళు తీసి అది చక్కగా చదివి దాంట్లో ఏమన్నా గిఫ్ట్ ఉందా? లేకపోతే ఏం రాసింది మా ఫ్రెండ్ అని తీసి చదువుతా ఉంటారు. ఆ యొక్క ఎక్సైట్‌మెంట్ నేను చూసాననమాట వాళ్ళ లోపల. ఎందుకంటే నేను జాయిన్ అయిన తర్వాత నేను అలా చూసాను. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అంటే వాళ్ళెంత కుతూహలంగా ఉంటారంటే ఏం రాసారు? ఎలా ఉందో? లేకపోతే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎగ్జాక్ట్ ఒక ఎగ్జైట్‌మెంట్ అక్కడ మనం చూస్తాం. అంటే వీళ్ళు తరచుగా ఫోన్‌లో మాట్లాడుకున్నా, కలిసినా కూడా ఆ లెటర్ రాసుకుంటే అదొక ఆనందం వాళ్ళకి. అలా మనం చూస్తాం. యవ్వనస్తుల జీవితాల్లో మనం చూస్తా ఉంటాం. అట్లా ఎక్కువ గురుకుల పాఠశాలలో నేను చూడడం జరిగింది. అలా అంటే ఇది ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి పైన ఆ యొక్క లవ్‌ని, ఆ యొక్క ఎఫెక్షన్‌ని మనం పెట్టుకోవడానికి అవకాశాలుంటాయి. ఇదొక వన్ ఆఫ్ ద సోర్స్ అన్నమాట. ఒక మార్గం. అప్రిషియేట్ హిస్ ఆర్ హర్ స్ట్రెంగ్త్స్. అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి బలాలను, లేకపోతే బలాన్ని మనం మెచ్చుకునే వారిగా మనం ఉండాలి. ఎగ్జాంపుల్‌గా వాక్యం చెప్పగలడనుకుందాం. లేపోతే మంచిగా ప్రార్థన చేయగలడు. లేపోతే ఎక్కువగా మంచిగా కౌన్సెలింగ్స్ చేయగలడు. లేపోతే ఎక్కువ మంచి శ్రమ పడగలడు. వారి యొక్క బలాల్ని మనం గుర్తించి ఖచ్చితంగా నువ్వు ఈ విషయంలో చాలా జేశావు. దేవుడు నీకు చాలా మంచి కృపనిచ్చారని వారిని మెచ్చుకోవడంలో తప్పే లేదు. కాబట్టి ఇది గూడా చాలా ప్రాముఖ్యమైనది. కానీ జనరల్‌గా హ్యూమన్ సైకాలజీ మన యొక్క మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వారి యొక్క బలహీనతలను బట్టి మనం వారికి కృంగపరచాలనే ఆలోచన చేస్తాం గానీ, వారికి వారి యొక్క బలాన్ని బట్టి మనం మెచ్చుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడడానికి అవకాశం ఇవ్వం. ఎందుకు అంటే మనుషుల యొక్క మెంటాలిటీ అలాంటిది. కానీ మనం అలా జీవించుకోకూడదు. ఎలా జీవించాలంటే ఎదుటి వ్యక్తి యొక్క స్ట్రెంగ్త్‌ని అంటే వారి యొక్క బలాన్ని బట్టి మనం మెచ్చుకునేవారిగా ఉండాలి. పిల్లలైనా గూడా. చిన్న పిల్లలు మంచి పని చేశారనుకోండి ఖచ్చితంగా వారిని మెచ్చుకోవాలి. అమ్మా! ఇది చాలా చేశావు. మీ పిల్లలు ఎవరైనా గావచ్చు. చిన్న పిల్లలు బాయ్స్ గావచ్చు, గర్ల్స్ గావచ్చు. వాళ్ళేదైనా డ్రాయింగ్ వేశారనుకోండి. ఇదెవరైనా వేస్తారు. అని అలా డిసప్పాయింట్ చేయగూడదు. వారిని నిరుత్సాహపరిచే వారిగా ఉండకూడదు. నువ్వు చాలా బాగా వేశావు. అంటే నీకంటే ఇంకెవ్వరు బాగా వేయలేరు మన పిల్లలు అని ఆ దృష్టిలో వారిని చూడగలిగినట్లయితే, మా తల్లి నన్నెంత ప్రోత్సహిస్తుందనే ఒక ధైర్యం వారు కలిగి ఉంటారు. లేకపోతే మా తండ్రి నన్నెంత ప్రోత్సహిస్తున్నాడు గదా! అనే ఒక ధైర్యం వాళ్ళు కలిగి ఉంటారు. అలా చేసినప్పుడు పిల్లలు ఈజీగా ఓపెన్‌గా షేర్ చేసుకోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మనం ఎప్పుడు గూడా మరి భర్త గావచ్చు, భార్య గావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ఏ రిలేషన్ స్ట్రెంగ్త్‌ని వారి యొక్క బలాన్ని మరి వారికి అంటే దాన్ని బట్టి మనం పొగడడం అంటే ఏదో అని కాదు గానీ, దేవుడు నీకిదిచ్చాడని మనము వారికి గుర్తు చేయాలి. దాన్ని బట్టి వారు సంతోషిస్తారు. అందులో ఇంకా ఎక్కువ ప్రయాసపడడానికి అవకాశాలుంటాయి. చూడండి పిల్లలు ఎక్కువ బాగా ఖోఖో ఆడుతున్నారనుకోండి.
ఖోఖోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకోండి. కబడ్డీ వారికి రాదనుకోండి. హ్మ్. ఖోఖో అయితే ఆడావు. కబడ్డీ ఎందుకు ఆడలేవు? నీ ఖోఖోనే ఆడతావెప్పుడు. ఖోఖోనే ఆడతావు. ఇది రాదు నీకు. ఇదే వచ్చు అని అలా మనం డిస్కరేజ్‌మెంట్స్ మాటలు మాట్లాడకూడదు. వారి యొక్క బలాన్ని బట్టి నువ్వు చాలా బాగా ఆడావు గదా! అది గూడా ట్రై చేస్తే బాగుండేమో. పోనీలే ఇందులో నీకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇందులో సెకండ్ ప్లేస్ వచ్చింది గదా! అని అలా మెచ్చుకునే వారిగా వారి యొక్క బలాన్ని బట్టి మనం మెచ్చుకోవడం, వారికి అప్రిషియేట్ చేసేవారిగా మనము ఉండాలి. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా మనం అది మెయింటైన్ చేసేవారిగా మనం ఉండాలి. ఇంకా మనం చూస్తే టెక్స్ట్ మెసేజెస్. వాస్తవానికి ఈ రోజులో మీడియాను వాడనటువంటి వారు, వాట్సాప్‌ని వాడనటువంటి వారు ఎవరు లేరు. దాదాపుగా అందరూ వాడేవారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రీతిగా టెక్స్ట్ మెసేజెస్ అంటే మీరు ఏదేదో అనుకోవచ్చు. జనరల్‌గా చూడండి కొన్ని సందర్భాల్లో మరి జాయింట్ ఫ్యామిలీగా ఉన్నప్పుడు మరి బాగా చేశావు ఇవన్నీ మాట్లాడడానికి అవకాశాలుండవు. ఎందుకంటే మరి భార్యని ఎప్పుడు పొగుడుతా ఉంటాడు. భర్తను ఎప్పుడు పొగుడుతా ఉంటుందని ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలుంటాయి ఫ్యామిలీస్‌లో. కాబట్టి కొన్ని అంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఖచ్చితంగా టెక్స్ట్ మెసేజ్ చేసుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం ద్వారా అప్రిషియేట్ చేయడం ద్వారా గూడా తప్పులేదు. అప్రిషియేషన్ బిఫోర్ అదర్స్. ఇంకా ఇది గూడా ప్రాముఖ్యమైంది. చూడండి మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటదంటే, భర్త తప్పు చేసిన వెంటనే భార్యలేం జేస్తారంటే, మరి థర్డ్ పర్సన్ ముందు అంటే వారి తల్లిదండ్రులే గావచ్చు, అత్తమామల ఎదుటనే గావచ్చు, లేకపోతే ఆడపడుచు వాళ్ళు గావచ్చు, లేకపోతే అక్క చెల్లెలు, ఫ్రెండ్స్ మధ్యలో అయినా కావచ్చు. ఏం జేస్తారంటే, నా భర్త అలాంటి వాడు, ఇలా జేశాడు, జ్ఞానమే లేదు అని ఇలా తిడతా ఉంటారు. సేమ్ భర్తలు గూడా అలానే చేస్తా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు ఎక్కువగా ఇలాంటిది, అలా చేస్తది అని ఇట్లా నెగెటివ్‌గా మాట్లాడుతా ఉంటారు. కానీ మనం ఎప్పుడు గూడా అలా చేయొద్దు. ఆ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని మనం ఎలా ఉపయోగించుకునే వారిగా ఉండాలంటే, ఎదుటి వ్యక్తుల ముందు కూడా మనం వారిని అప్రిషియేట్ చేసేవారుగా ఉండాలి. ఎగ్జాంపుల్‌గా వైఫ్ విషయంలో, మా వైఫ్ చాలా మంచిదండి అని అలా చెప్పడంలో తప్పేం లేదు. ఈ కర్రీ చాలా బాగా చేస్తదండి. మా వైఫ్ చేసినట్టు ఇంకోరు చేయరేమో అని అలా చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ముందు మనం అలా మెచ్చుకోవడం ద్వారా కూడా కొన్ని ఫ్యామిలీలో ప్రాక్టికల్‌గా మనం కొన్ని విషయాలు మనం చూడగలుగుతా ఉంటాం. అదే రీతిగా భర్త విషయంలో అలా మెచ్చుకోవడం, ఎదుటి వ్యక్తి ముందు మెచ్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మీ భాగస్వామి గురించి చెప్పడంలో అది మిస్టేక్ ఏం లేదు. మీరు అనుకోవచ్చు, ఎదుటి వారి ముందు చెప్పాలా సిస్టర్, పర్సనల్‌గా చెప్తే సరిపోతుంది కదా అనంటే కొన్ని సందర్భాలలో చెప్పాల్సిన పరిస్థితులుంటాయి. ఎందుకంటే చూడండి, పిల్లల ముందు ప్రాముఖ్యంగా మీరు మీ భాగస్వామి గురించి మాట్లాడుతున్న విధానము వారిపైన ఒక ఇంప్రెషన్ కలుగజేస్తది. చూడండి ఒకవేళ మీరు ఎప్పుడు పిల్లల ముందు ఆహ్, బ్యాడ్‌గా మాట్లాడారనుకోండి, ఇంతే వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది. మా డ్యాడీ ఇంతేనేమో అనుకుంటారు. ఎందుకంటే మనం ఏం చెప్తామో వారు అదే వింటారు. అదే వాస్తవం అనుకుంటారు. కానీ పిల్లల ముందు కూడా వి నీడ్ టు అప్రిషియేట్ అవర్ పార్ట్నర్స్. ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. టెల్ యువర్ చిల్డ్రన్ హౌ గ్రేట్ దేర్ మదర్ అండ్ డాడీస్. అంటే పిల్లలకు కూడా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఖచ్చితంగా ఇలా చెప్పాలి. మీ డాడ్ చాలా గ్రేట్. చాలా కష్టపడుతున్నాడు మీ గురించి. లేకపోతే చాలా శ్రమిస్తున్నాడు. లేకపోతే ఇలా మీ డాడీ లేకపోతే ఇలా కష్టపడుతున్నాడు. మనకిలా చేస్తున్నాడని చెప్పడంలో తప్పు లేదు. పిల్లలకి చెప్పాలి. అదే రీతిగా మదర్ గురించి కూడా ఫాదర్ చెప్పే రీతిగా ఉండాలి. మీ మదర్ చాలా బాగా కుకింగ్ చేస్తది. లేకపోతే చాలా బాగా మిమ్మల్ని డ్రెసప్ చేస్తుంది అని అలా ఎప్పుడు పిల్లల ముందు కూడా మెచ్చుకునే స్వభావం కలిగి ఉండాలి. లోపాలు సరిచేసుకోవడానికి వచ్చిన పరిస్థితిలో మనం చూస్తే ఖచ్చితంగా పర్సనల్‌గా మాట్లాడి మనం వాటిని సరిచేయడానికి అవకాశం తీసుకోవాలి. కానీ అందరి ముందు అలా చేసావు, ఇలా చేసావు అని ఎప్పుడు క్రిటిసైజ్ ఒక వ్యక్తిని మనం చేసేవారిగా మనం ఉండకూడదు. స్పెషల్‌గా ఫ్యామిలీస్‌లో. చూడండి కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్‌లో మనం ఎలా మాట్లాడొచ్చంటే, యూ లుక్ గ్రేట్ ఇన్ ద డ్రెస్ అంటే, ఆ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు. ఈ డ్రెస్ నీకు చాలా బావుంది. లేకపోతే ఈ కలర్ నీకు చాలా బావుంది అని చెప్పడంలో తప్పులేదు. అంటే చెప్పాలా సిస్టర్ అంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు అంటే చాలా మీరు గమనించొచ్చు. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా ఫంక్షన్‌కి, ఎక్కడైనా ఈవెంట్‌కెళ్లారనుకోండి. మీ ఫ్యామిలీగా మీరెళ్తున్నారు. చక్కగా రెడీ అయ్యారు. పిల్లలు, మీరు రెడీ అయ్యారు. మీరు బయటికెళ్లారు. ఎళ్ళిన తర్వాత మీ శారీ అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. స్త్రీలకి ప్రత్యేకంగా అదొకటుంటది. నేనెలా రెడీ అయ్యానో అంటే వారు బాగా కనబడ్డా గూడా ఎదుటి వ్యక్తి వాళ్ళు చెప్పాలి. బాగున్నావు లేకపోతే బాలేవని చెప్తే వారికొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. అది ఎందుకంటే మెంటాలిటీ అలా ఉంటుంది. జెంట్స్ అంటే జనరల్‌గా బాయ్స్ దాన్నేం పెద్దగా పట్టించుకోరు.
మనం జనరల్‌గా చూస్తే. కాబట్టి బయటికెళ్ళిన తర్వాత మీ భాగస్వామిని, వైఫ్‌ని అందరూ బాగుంది. శారీ నీకు చాలా చక్కగా ఉంది. ఇంత బావుందేంటి? ఎక్కడ కొన్నావని ఇలా అడుగుతున్నారనుకోండి. కామన్‌గా అడుగుతారు. అక్కడ కొన్నాను. మా హస్బెండ్ ఇప్పిచ్చారు. పలానా పలానా అని చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఇంటికొచ్చిన తర్వాత చూడండి నువ్వే చెప్పలేదు అందరూ చెప్పారని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి హస్బెండ్‌గా ఖచ్చితంగా అలా చెప్పడంలో తప్పు లేదు. ఈ డ్రెస్ నీకు చాలా బావుంది. లేకపోతే ఈ టై నీకు చాలా బావుంది. ఈ షూస్ నీకు బాగున్నాయి. అని చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ, ఖచ్చితంగా అలా చెప్పుకోవడం ద్వారా ఆ ఫెలోషిప్‌లో ఆ టుగెదర్‌నెస్‌ని మనం చూడగలుగుతాం. ఇంకా మనం చూస్తే ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ వాషింగ్ ద డిషెస్ టునైట్. అంటే ఈ రాత్రి మీరు గిన్నెలు కడుగుతున్నందుకు నేను నిజంగా అభినందిస్తున్నాను. అంటే చూడండి, అంటే ఇవి చిన్న ప్రాక్టికల్ లైఫ్‌లో మనం నిజ జీవితంలో ఎలా అంటే అసలంతా టూ నైట్ అంటే చాలా చీకటి పడిన తర్వాత. ఇంగ్లీష్‌లో టూ నైట్ అంటే ఇంకా మధ్యరాత్రి ఆ టైం అన్నమాట. ఈ టైంలో గూడా నువ్వు కడుగుతున్నావా? ఇంత సౌండ్ చేయడం అవసరమా? ఇప్పుడు డిస్టర్బ్ చేయడం అవసరమా? పొద్దున కడుక్కోవచ్చు గదా! ఇలా నెగెటివ్‌గా మాట్లాడకుండా ఈ టైంలో కూడా నువ్వు కడుగుతున్నావు. దీన్ని బట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అభినందిస్తున్నాను అని చెప్పడంలో తప్పు లేదు. థాంక్ యూ ఫర్ ఫిక్సింగ్ ద బల్బ్. అదే రీతిగా భర్తలు గూడా ఇంట్లో నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తా ఉంటారు. బల్బ్‌ని పెట్టడమో, ఫ్యాన్‌ని రిపేర్ చేయడమో, ఏదైనా క్లీన్ జేయడమో, లేకపోతే ఏదైనా వైర్‌ని పెట్టడమో, సరిచేయడమో ఇవన్నీ చిన్న చిన్నవి చేస్తా ఉంటారు. థాంక్ యూ అని చెప్పడంలో తప్పు లేదు. మన వాళ్ళకి కూడా చెప్పాలంటే చెప్పాలి. ఎందుకంటే అన్ని విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండడని బైబిలే చెప్తుంది కాబట్టి. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ వర్కింగ్ హార్డ్ టు ప్రొవైడ్ ఫర్ అస్. అంటే ఇంకా భార్యలు ఇది చెప్పాల్సింది. అంటే మాకందరిని కష్టపడి పోషిస్తున్నందుకు నిన్ను బట్టి నేను గర్వపడుతున్నాను. లేకపోతే నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్పడంలో తప్పు లేదు. ఇంకా డోంట్ వర్రీ, డోంట్ గివ్ అప్. ఐ యామ్ విత్ యూ. చూడండి ఇది కూడా చాలా ప్రాముఖ్యం. డిస్కరేజ్ అవుతా ఉంటారు సమ్ టైమ్స్ భర్తలు. ఆఫీస్‌లో ఉన్న ప్రెషర్‌ని బట్టి కావచ్చు, లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు, పని జరిగినప్పుడు, అప్పుడు వాళ్ళు డిస్కరేజ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. ఆఫీస్‌లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా నెగెటివ్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా చేశారు, మీరిలా చేశారని. సో, సేమ్ మెంటాలిటీతో ఇంటికొచ్చినప్పుడు అలా జరిగింది అని చెప్పినప్పుడు దాన్ని మనం నెగెటివ్ మేనర్‌లో దాన్ని హ్యాండిల్ చేయకుండా, ఓకే. నో ప్రాబ్లమ్ అని మనం చెప్పి నేను నీతో పాటున్నాను. ఐ విల్ హెల్ప్ యూ నెక్స్ట్ టైమ్. అంటే నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని ఇలా పాజిటివ్ మాటలు మాట్లాడడం ద్వారా ఆ యొక్క ఉన్న పరిస్థితులను బట్టి దాంట్లో నుండి బయటికి రావడానికి అవకాశాలుంటాయి. లేకపోతే అలానే మనము ఇలా చేసావెందుకు? అలా చేస్తే బావుండు అని ఈ సజెషన్స్ మనం ఇచ్చేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఒస్తాయి. అంటే గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. నేను ఒక టెస్టిమనీ నేను విన్నాను. ఎవరంటే మీ అందరికి తెలుసు. ఆహ్, ఎవరు 'రాజ్ ప్రకాష్ పాల్' గారు, అదేవిధంగా 'జెస్సీ అక్క'. 'జెస్సీ అక్క' మీ అందరికి తెలిసి ఉండొచ్చు మేబీ. ఎక్కువగా సాంగ్స్ వింటా ఉంటాం మేము ఆ అక్కవి. సో, అక్క టెస్టిమనీలో ఒక చిన్న మాట చెప్పారేంటంటే, ఎప్పుడు అన్న ఇంటికెళ్ళిన తర్వాత అంటే ఉన్న పరిస్థితులను బట్టి ఎగ్జాంపుల్ అక్కడ ఎక్విప్‌మెంట్స్ మినిస్ట్రీలో వారు ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నారు గదా! ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు వారొచ్చిన తర్వాత మనం చూస్తే వారొస్తా ఉన్నారు. ఇంటికొచ్చిన తర్వాత వెంటనే చెప్తా ఉంటారు. ఇలా ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది అనుకున్నాం ఇలా జరగలేదని చెప్తా ఉన్నారంట. చెప్పినప్పుడు వెంటనే తను ఏమనుకోకుండా ఓపికగా వింటా ఉందంట. అంటే దాన్ని బట్టి మరి అన్న మెచ్చుకోవడం జరిగింది. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే జనరల్‌గా ఎట్లా జరుగుతా ఉంటాయంటే రాగానే అన్నీ చెప్తా ఉంటే అలా చేస్తే బాగుండు. ఒక వైఫ్‌గా సజెషన్స్ ఇవ్వొద్దంట హస్బెండ్‌కి మెయిన్‌గా. అంటే సజెషన్స్ అంటే ఇవ్వచ్చు. కానీ వాళ్ళు టెన్షన్‌గా, ఫెయిల్యూర్స్‌తో లేకపోతే ఏదైనా డిసప్పాయింట్‌మెంట్‌తో ఆఫీస్ నుండి ఇంటికొచ్చినప్పుడు, పని నుండి ఇంటికొచ్చినప్పుడు ఏదైనా పని జరగలేదు, లేకపోతే చేయాలనుకున్న పని కరెక్ట్ టైంకి అవ్వలేదు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఇంటికొచ్చిన వెంటనే అయ్యో! అలా జరిగిందా? ఇలా ఎందుకు చేసావు? అప్పుడు అలా చేస్తే బావుండు అని ఇలా సజెషన్స్ ఎప్పుడు గూడా ఒక వైఫ్‌గా ఇవ్వకూడదు. ఇవ్వకూడదు అంటే, ఇచ్చే అధికారం లేదా సిస్టర్ అంటే ఉంది. కానీ ఆ టైంకి మనం పేషెన్స్‌గా వినేవారిగా ఉండాలి. పేషెన్స్‌గా విని అవునా! అలా జరిగిందా? ఇలా జరిగిందా? అని జస్ట్ మీరు వింటే చాలంట. అదే గొప్ప మేలు చేసిన మేలు వరకంట. మనము ఎదుటి వ్యక్తికి ఏదైనా మేలు చేయాలనుకుంటే ఫస్ట్ వినేవారుగా ఉండాలి. సో, ఆ వినడం అనేది చాలా ప్రాముఖ్యం ఫ్యామిలీస్‌లో కావచ్చు బయటెక్కడైనా. సో, వినేవారిగా మనం ఉండాలి. విన్న తర్వాత మనం ఖచ్చితంగా ఆ తర్వాత వాళ్ళు కూల్ అయిన తర్వాతనే మనం వారికి సజెస్ట్ చేసేవారిగా మనము
ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి దీంతో మనం సెషన్‌ని క్లోజ్ చేద్దామా? ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ అండి. ఓకే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అలా మనం ప్రాక్టికల్‌గా మనం జీవించాలని మనం చూస్తా వచ్చాం. ఇంకా దాదాపుగా కొన్ని స్లైడ్స్ నేను చేయడం జరిగింది. చూద్దాం నెక్స్ట్ స్లైడ్స్. త్వరగా క్లోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను టైంకి. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్‌లో మనం చూడగలిగినటువంటి విషయాలు. ఇంకా మీరు ఒకవేళ మీరు పాటించొచ్చు. మీరెప్పుడు ఇలా చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. ఒకవేళ ఇంకా ఎలా మనం అప్రిషియేట్ చేయొచ్చు ప్రాక్టికల్‌గా చెప్పండి? మీ భాగస్వామిని గావచ్చు, మీ ఫ్రెండ్స్‌ని గావచ్చు, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గూడా. మనం ఎలా వారిని ఎదుటి వ్యక్తిని ప్రాక్టికల్‌గా మనం ప్రోత్సహించడానికి అవకాశాలుంటాయి చెప్పండి ఒకసారి? ప్రైజ్ లార్డ్. ఉన్నారండి అందరూ ఇక్కడే? అన్‌మ్యూట్ చేసి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే. ఇంకా ప్రాక్టికల్‌గా మనం ఎలా అప్రిషియేట్ చేయొచ్చు చెప్పండి? మీరైతే ఎలా అప్రిషియేట్ నేనైతే కొన్ని పెట్టాను దాదాపుగా నాకు వచ్చిన ఆలోచన బట్టి. నేను కొన్ని పెట్టాను. మీరెలా అప్రిషియేట్ జేస్తారు? అంటే వారిని ఎలా మెచ్చుకుంటారు చెప్పండి ఒకసారి? మీ పిల్లల్ని గావచ్చు, భాగస్వామినే గావచ్చు. భాగస్వామి అయితే చాలా మంచి నిర్ణయాలే తీసుకుంటున్నావు గానీ, ఇంకా ఎవరినన్నా అడిగి సలహా తీసుకొని చేస్తే ఇంకా బావుంటదని అట్లాగా మెచ్చుకున్నట్లుగా చెప్పొచ్చు. పిల్లలనైతే నీకు మంచి జ్ఞానాన్నిచ్చాడు దేవుడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జెప్పేసి పిల్లలకి అలా చెప్పొచ్చు సిస్టర్. అంటే మీరు చెప్పారక్క ఓకే. కానీ అది మనం వారికి అప్రిషియేట్ చేస్తున్నట్టు మనం పొగడడం మనం మెచ్చుకున్నట్టుగా ఉండదది. సజెషన్ చెప్తున్నట్టుగా ఉంటది. అంటే ఒక సలహా ఇస్తున్నట్టుగా ఉంటది. మెచ్చుకోవడం గురించి నేను అడుగుతున్నాను. ఎలా మెచ్చుకుంటారు మీరైతే? సజెషన్స్ అంటే సలహాలివ్వడం అది వేరు. ఇది వేరు. అలా కాదు సిస్టరు. మంచిగా చేస్తున్నావనే గదా! మెచ్చుకుంటుంది మరి. ఓకే. ఓకే అక్క. మంచిగా చేస్తున్నావు గాబట్టి, ఇంకా ఎవరినన్నా సలహా అడిగి తీసుకుంటే, ఇంకా మంచిగా చేస్తారన్నట్టుగా చెప్తున్నా సిస్టర్ నేను. ఓకే. ఓకే. థాంక్ యూ అక్క. ఇంకా మీరు ఎలా చెప్తారు? ఇంకా ఎదుటి వ్యక్తికి? అంటే మీరు పొగుడుతారా? లేకపోతే పొగడరా? అంటే మెచ్చుకుంటారా? మెచ్చుకోరా? ఎదుటి వ్యక్తిలో ఉన్న మంచి విషయాలను బట్టి? తను ఎలా సంతోషపడతాడో ఒక పని చేసినప్పుడు, ఆ సంతోషాన్ని బట్టి పొగుడుతాము సిస్టర్. అదే అక్క ప్రాక్టికల్‌గా కొన్ని ఉంటాయి గదక్క. బావున్నావు, బా చేసావు. ఆ వర్డ్స్ నేను అడుగుతా ఉన్నాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పొగుడుతా ఉంటారు గదా! అంటే పొగడడం అంటే ఇన్ ద సెన్స్ అది నెగెటివ్‌గా తీసుకోవద్దు. అంటే అప్రిషియేట్ ఎదుటి వ్యక్తిని మెచ్చుకోవడాలు చేసిన పనిని బట్టి. అంటే మనము తను చేసిన పనిని మనం మెచ్చుకొని తను ఇలా చేసావు, అలా చేసావా అని మనం పొగిడినప్పుడు ఆయన సంతోషపడే విధంగా మాట్లాడతాం. ఓకే. అంటే ఆ పరిస్థితిని బట్టి మాట్లాడతారు. ఓకే. ఇంకెవరైనా చెప్తారండి? అంతే సిస్టర్. చెప్పండక్క. అక్క చెప్పిందే సిస్టర్. ఓకే. ఓకే. అలా థాంక్ యూ. చేసినావు, అలా చేసినావు అని. చేసిన దాన్ని బట్టి మాట్లాడతారు. ఓకే. అట్లా చాలా వేస్ ఉంటాయి. కానీ మనం ఖచ్చితంగా అది ఫ్యామిలీలో మనం ఇంప్లిమెంట్ చేసుకునే వారుగా ఉండాలి. అంటే చిన్న చిన్నవే గాని, ఆ చిన్న చిన్నవే పెద్దగా మారడానికి అవకాశాలుంటాయి.
పలానా రోజు అలా జరిగింది, పలానా రోజు ఇలా జరిగిందని మరలా గుర్తుపెట్టుకొని అవన్నీ మరలా ఒక రోజు మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకోకుండా, ఏ పరిస్థితిలో ఏం జరిగినా కూడా దాన్ని బట్టి అక్కడనే క్లియర్ చేసుకునేవారుగా ఉండాలి. చిన్న ప్రాబ్లమ్ అయినా అక్కడే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా క్వాలిటీ టైమ్ ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను దీని గురించి దేవుని చిత్తమైతే నెక్స్ట్ క్లాస్‌లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అట్లా క్వాలిటీ టైమ్‌ని ఎలా ఫ్యామిలీతో గడపాలి అనే విషయాన్ని గూడా మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. నేను పెద్దగా దాన్ని టైప్ చేయలేకపోయాను. అంటే విలువైన సమయాన్ని కూడా ఇవ్వాలి. అంటే మిగిలిపోయిన సమయాన్ని ఫ్యామిలీకి ఇవ్వడం కాదు గానీ, మనకు ఉన్న సమయంలోనే కొంచెం సమయం కేటాయించుకొని ఇచ్చేవారుగా ఉండాలి. అది ఎలా అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం మరి ఇంకో స్లైడ్‌ని మనం చూస్తున్నాం. అన్‌డివైడెడ్ అటెన్షన్ ఫోకస్డ్ టైమ్. ఓకే. టైమ్ గురించి కొన్ని రాశాను. అంటే అవిభక్త అన్‌డివైడెడ్ అటెన్షన్ అంటే అన్‌డివైడెడ్ అటెన్షన్ అంటే చూడండి ఎగ్జాంపుల్‌గా మీకు ఇష్టమైంది ఏదైనా చూస్తున్నారనుకోండి. ఎగ్జాంపుల్‌గా నచ్చింది ఏదో వీడియోనో లేకపోతే ఇంకేదో ఏదో ఒకటి మీరు చూస్తున్నారు ఉదాహరణకు సెల్‌లో. మీకది నచ్చింది. అప్పుడు మీరెలా జూస్తారు? దాన్ని అంటే కన్ను గూడా పక్కన ఆర్పకోకుండా, కన్ను గూడా పక్కకు తిప్పుకోకుండా చూస్తారు. అంటే అంత అన్‌డివైడెడ్ అటెన్షన్. అటెన్షన్ అంటే అంత శ్రద్ధ కలిగి చూస్తారు గదా! ఆసక్తి కలిగి. ఫోకస్డ్ ఆ! థాంక్ యూ. ఆసక్తి కలిగి జూస్తారు. శ్రద్ధ కలిగి జూస్తారు. అటెన్షన్‌తో జూస్తారు. ఇంకా ఎలా చూస్తారంటే కేంద్రీకృత సమయం అంటే ఫోకస్‌గా జూస్తారు. ఏం జరిగిందో ఎగ్జాంపుల్ చూడండి లోకంలో సీరియల్స్ చూస్తా ఉంటారు చాలామంది. ఎలా జూస్తారంటే భర్త వచ్చి అలా పడుకొని కూర్చొని అలసిపోయి అలా ఆయన పడుకొని పోతారు గానీ, భోజనం పెట్టరు, చేయరు ఏం లేదు. బ్రేక్ వస్తేనే పెడతారంట. బ్రేక్ వస్తేనే ఏదో చేస్తారంట. అట్లా చాలా మంది ఉంటా ఉంటారు. అయితే చూడండి సీరియల్స్ చూసేవాళ్ళు ప్రాముఖ్యంగా చూడండి. ఆళ్ళేందో ఇట్లా చేస్తా ఉంటారు. ఏమైందో నెక్స్ట్ రేపు. అంటే దాన్ని కంటిన్యూయేషన్ పార్ట్‌ని అట్లా డైలమాలో పెట్టి వదిలేస్తా ఉంటారంట. సో దాన్ని బట్టి వీళ్ళు టెన్షన్‌తో చూస్తా అంటారు సిస్టర్. కుటుంబం టెన్షన్ టెన్షన్స్ గాదు గానీ, ఆ టెన్షన్‌తో ఏమవుతదని అది. అంటే ఫ్యామిలీలో జరుగుతున్న టెన్షన్స్ కంటే ఆ సీరియల్‌లో జరిగే టెన్షన్స్ ఎక్కువైపోతాయన్నమాట స్త్రీలకి. ఓకే. సో వీళ్ళెలా చూస్తారంటే ఇంక ఫోకస్‌గా చూస్తారు. ఇంక టీవీ మీద దృష్టి తప్ప ఇంకొక దాని మీద చూడరు వాళ్ళు. కదా! అంతే శ్రద్ధగా చూస్తారు. పక్కన పిల్లలు రియల్‌గా నేను ఎక్కడో ఏదో ఆర్టికల్‌లో చదివాను. సీరియల్స్ చూసుకుంటూ చిన్న బేబీ అంట. పాలు తాగే బేబీ. అంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్ బేబీ బెడ్ మీద ఉందంట తను. అలా సీరియల్స్ చూసుకుంటూ బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేద్దామని అన్ని బట్టలు తీసి బెడ్ మీద వేసిందంట పోయి. అదే అలానే చూసుకుంటూ ఆ బట్టలతో పాటు బేబీని గూడా వాషింగ్ మిషన్‌లో వేసిందంటండి. రియల్‌గా ఇది జరిగిన ఇన్సిడెంట్ అది. ఈ బ్లడ్ ఒస్తా ఉంటే ఏంది బ్లడ్ ఒస్తుంది? బేబీ ఎక్కడుందని జూస్తే ఇంకెక్కడుంది బేబీ? చనిపోయిందంట. అంత పిచ్చిగా సీరియల్స్ చూసే సమాజంలో మనం ఉన్నామనే విషయాన్ని ఆలోచించాలి. అంటే ఏం పని జేస్తున్నామో కూడా శ్రద్ధ లేకోకుండా అంటే అసలు పక్కన ఏం జరుగుతుందో గూడా పట్టించుకోరు. అసలొకసారి ఆలోచన జేయండి. ఆ ఇన్సిడెంట్‌లో ఆ పాపను గూడా మేము వాషింగ్ మిషన్‌లో వేసిందంట. ఇది చాలా ఇయర్స్ క్రితం జరిగిన ఇన్సిడెంట్. దాదాపుగా ఒక 4, 5 ఇయర్స్ క్రితం జరిగిన ఇన్సిడెంట్. అంటే సీరియల్స్ మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. అంటే ఎంత ఫోకస్‌గా చూస్తున్నారు. శ్రద్ధ నిలిపి, సమయాన్ని హెచ్చించి మరీ చూస్తా ఉంటారు. అటెన్షన్‌గా చూస్తా ఉంటారు. అంతే అటెన్షన్‌గా మన ఫ్యామిలీస్ మీద దృష్టి పెట్టాలి అనేది నా పాయింట్. అంటే ఎగ్జాంపుల్ మీ భాగస్వామి మాట్లాడుతా ఉన్నాడు. ఎగ్జాంపుల్ భర్తనో, భార్యనో మాట్లాడుతుంటే అవునా! ఓకే. అని మాట్లాడుకుంటా సెల్ నొక్కుకోవడం. మాట్లాడుకుంటూ ఫోన్ అంటే తనతో మాట్లాడుకుంటూ, భర్తతో, భార్యతో మాట్లాడుకుంటూ అలా సెల్ మాట్లాడుకోవడం, లేకపోతే ఇంకో పని జేసుకోవడం. ఇవి ఎప్పుడూ 2 పనులు చేయగూడదు ఖచ్చితంగా. అంటే ఎంత ఫోకస్‌గా ఒక పని చేస్తున్నామో అంతే ఫోకస్‌గా చేస్తే ఆ క్వాలిటీ టైమ్‌ని మనం ఫ్యామిలీకి ఇవ్వగలుగుతాం. అంటే అంత శ్రద్ధగా ఎంతైతే మనకు ఇష్టమైన పనులు చేస్తామో అలానే అంటే ఫోకస్‌గా, అటెన్షన్‌గా శ్రద్ధ కలిగి సమయాన్ని హెచ్చిస్తామో అలానే చేసేవారుగా ఉండాలి. దాన్నే క్వాలిటీ టైమ్ అంటారు. టుగెదర్‌నెస్, షేర్డ్ యాక్టివిటీ అంటే కలిసి ఉండడం, భాగస్వామితో కార్యాచరణ అంటే చిన్న చిన్న పనులన్నీ కలిసి చేసుకోవడం. అది గూడా క్వాలిటీ టైమ్‌ని ఇవ్వడం. అంటే కలిసి చేసుకోవడం ద్వారా గూడా మనం టైమ్‌ని కేటాయించడానికి అవకాశాలుంటాయి. క్వాలిటీ కన్వర్జేషన్, లిజనింగ్. లిజనింగ్ ఇందాక చాలా మందికి కష్టం మాట్లాడడం. మాట్లాడడం అంటే ఎన్ని గంటలైనా మాట్లాడతారు. వినడం అంటే చాలా కష్టమైన పని చాలా మందికి.
అంటే వినడానికి ఓపిక ఉండదు గానీ, మాట్లాడడానికి ఓపిక ఉంటది చాలా మందికి. కానీ మనం క్వాలిటీ టైమ్‌ని ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఒక నాణ్యమైన సంభాషణ అంటే క్వాలిటీగా మాట్లాడుతున్న విషయాలను బట్టి ఒకవేళ ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నారు. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు వినేవారిగా ఉండాలి. నేను వింటున్నాను నువ్వు చెప్పు అని నా పని నేను జేసుకుంటున్నాను అనుకోండి. అంటే ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తికి ఇవ్వట్లేదు అని దానర్థం. కాబట్టి అలా మనం ఉండకూడదు. ఇంకా అంటే క్వాలిటీ టైమ్‌ని ఇవ్వట్లేదు అని దాని అర్థం ఇండైరెక్ట్‌గా. షేరింగ్ యువర్ డీప్ ఫీలింగ్స్ అంటే మీ లోతైన భావాలను కూడా పంచుకోవడం. హర్ట్ అవ్వడం గావచ్చు, సంతోషాలు గావచ్చు, చిన్న చిన్నవి ఏవైనా గావచ్చు. అవన్నీ గూడా ఏదైనా ఆలోచనలుంటే ఖచ్చితంగా మనం షేర్ జేసుకోవచ్చు. ఇంకా మల్టీ టాస్కింగ్ 2 పనులు చేయడం. ఇందాక చెప్పాను గదా! అంటే వింటా ఉంటారు, సెల్లు నొక్కుకుంటా ఉంటారు. లేపోతే వింటూ ఆహ్, ఇంకా స్త్రీలైతే అంట్లు కడుక్కోవడమో, వంట చేసుకోవడం ఇట్లా చేస్తా ఉంటారు. అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తా ఉంటారు. అలా చేయగూడదు మనం. క్వాలిటీ టైమ్‌ని కేటాయించాలి ఫ్యామిలీకి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూర్చొని ఆ విషయాలు డిస్కస్ చేసుకోవాలి. ఇగ్నోరింగ్ అంటే తర్వాత వింటాలే, ఇప్పుడు అవసరమా అని నెగ్లిజెన్స్ చేయకూడదు ఫ్యామిలీస్‌లో. వీటిని అవాయిడ్ చేయాలి. అంటే వీటిని విడిచిపెట్టాలి. పైనున్న వాటిని మనం కలిగి ఉండాలి. ఒక 2 పాయింట్సే పాయింట్స్‌తో నేను ముందుకొస్తాను. ఇంకా, ఇంకా నెక్స్ట్ ఇది కంప్లీట్‌గా ఇది వేరే టాపిక్. కాబట్టి చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే ఇప్పటివరకి చూసిన సెషన్స్‌లో మనం చూసిన విషయాలు క్వాలిటీ టైమ్. సమయాన్ని ఎలా కేటాయించాలి కుటుంబం గురించి మనం చూస్తూ వచ్చాం. ప్రాక్టికల్‌గా మనం ఎలా జీవించాలనే విషయాలు చూస్తూ వచ్చాం. దాదాపుగా 7 ఫ్యామిలీస్‌ని మనం చూస్తూ వచ్చాం. 7 ఫ్యామిలీస్ అంటే దేవుని సన్నిధిలో మరి లోకానుసారంగా ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది? లేకపోతే ఒంటరిగా ఉన్న క్రైస్తవుడు ఎలా ఉంటాడు? ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ 7 ఫ్యామిలీస్‌ని మనం చూడడం జరిగింది. దేవుని చిత్తమైతే మరి కొన్ని స్లైడ్స్‌తో నేను ప్రభు సన్నిధిలో మీ ముందుకు వస్తాను. మరి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. మరి వందనాలమ్మ విత్తబడిన గారు. వాక్యం ఏమిటి? ప్రైజ్ లార్డ్ అమ్మా. ఆ కుటుంబ కొరకు ప్రార్థన చేయండి అమ్మగారు. ఓకే అక్క. ఏమన్నా ప్రాబ్లమ్స్ అక్క? అవును సిస్టర్. ఆర్థిక సమస్యలో ఉన్నాం, అప్పులో ఉన్నాం. ఓకే. పిల్లలు కొంచెం స్కూలుకి పోవట్లేదు. ఓకే. దేవుని సేవ చేయాలని ఆశ కలుగుచున్నాం. తప్పకుండా అక్క. మేము ప్రార్థన సహకారం ఖచ్చితంగా అందించగలం. కాబట్టి మరి అక్క తెలియజేసిన రీతిగా అక్క వారి ఫ్యామిలీ గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రభు పేట మనవి చేస్తాను. మరి ఈ సమయంలో కూడా మరి అక్క వారి ఫ్యామిలీ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. కుటుంబం కట్టబడేలాగా కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డవారు మరి అక్క మీ పేరేంటక్క? సావిత్రి సిస్టర్. సావిత్రి. అక్క వారి ఫ్యామిలీ గురించి అదే రీతిగా విత్తబడిన వాక్యం నిమిత్తం ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత మనం ముగించుకుందాం. లూది అంటే ప్రైజ్ లార్డ్ అంటున్నారా మీరు? ఓకే. సురేఖ అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అక్క ప్రేయర్ చేయండి. సిస్టర్ అక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. సావిత్రి అక్క అదే విధంగా వాక్యం నిమిత్తం ప్రేయర్ చేయండి అక్క. క్లోజ్ చేద్దాం. స్థుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు ప్రజ, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నాయన మీ సన్నిధానంలో మీ దాసరాలు చెప్పిన వాక్యాన్ని బట్టి నాయన మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబ జీవితాలు ఏ విధముగా ఉండాలో ప్రభా మీ దాసరాల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు నాయన వేలాది వందనాలు. ప్రతిదినం కూడా ప్రభా మీ సన్నిధిలో మీ పాదాల చెంత కొంత సమయాన్ని ప్రభా మాకు 24 గంటల సమయాన్ని ఇస్తున్నారు తండ్రి. మీ సన్నిధిలో ప్రభా మేము ఎంత సమయాన్ని ఇస్తున్నాము తండ్రి, మరి మీకు ఎక్కువ సమయం ఇవ్వవలసిన వారంగా ఉన్నాము. మేమేమై ఉన్నామో మీ దయ వలనేనని గ్రహించిన ప్రభా మీ సన్నిధానంలో గడిపినప్పుడు ప్రభా మా కుటుంబ జీవితాలు సురక్షితంగా ఉంటాయి కనుక నాయన
వివాహ జీవితమైనది ఎలా ఉంటుంది అని ప్రభా మీ దాసుల ద్వారా నా ప్రభా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యంత సురక్షితంగా మా వివాహ జీవిత కుటుంబ జీవితాలు ఉండాలి అంటే ప్రభా మీలో అంటుకట్టబడి జీవించినప్పుడే ఆ విధంగా 7 అంశాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని 8వ అంశాన్ని బట్టి మీకు ప్రార్థిస్తూ ఉన్నానాయన. అత్యంత సురక్షితమైన మా కుటుంబాలకు మీరు ఉంటేనే ప్రభా మా కుటుంబం ఫలభరితంగా ఉంటుంది కనుక నాయన ఇవన్నీ కూడా ప్రభా ఈ లోకంలో వ్యర్థమైనవి. మీరు మా కుటుంబ జీవితంలో మాతో మీరున్నప్పుడు ప్రభా మేము సురక్షితంగా ఉండాలంటే కేవలం మీ వల్లే కనుక నాయన మేమందరము గ్రహించి మీ సన్నిధిలో స్తుతించి మహింపరిచి మా కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకున్నట్లు దినదిన అభివృద్ధిని మీరు దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా కుటుంబ జీవితంలో ప్రభా సావిత్రి సిస్టర్ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన. అయా వారి కుటుంబంలో నాయన బిడలను నాయన మీ సన్నిధానములో ఆత్మీయంగా కట్టమని ప్రార్థిస్తున్నాను ఆయన. చదువుల విషయంలో మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తన భర్త విషయంలోను కుటుంబ జీవితంలోను వారి ఏ విధంగా ఉంటుంది మీకు బహాటముగా తెలుసు కనుక నాయన. అయా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టబడను కనుక నాయన జ్ఞానము కలిగి ప్రభా మీ సన్నిధికి వచ్చిన స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వారి కుటుంబ జీవితంలో సంతోషము సమాధానము అలాగే నాయన మరి పిల్లల విషయంలోను భర్త విషయంలోను ఆర్థిక సహాయ విషయంలోను మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఓ స్త్రీ నీ భర్తను మార్చుట నీకు తెలియనా అని మీరు ప్రశ్నిస్తున్నారు. మా భర్తలను మేము ఏ విధంగా మార్చాలో మాకు తెలియదు కనుక నాయన సమస్తం మీకు తెలుసు కనుక ప్రభా వారి మనస్తత్వానికి తగినట్టు మేము నడుచుకున్నట్లు తండ్రి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆయన. కుటుంబ జీవితంలో మీరుంటేనే ప్రభా అది సంతోషభరితమైన జీవితంగా ఉంటుంది కనుక నాయన బిడ్డలు మా మాట విన్నప్పుడు ప్రభా మేము సంతోషంగా ఉంటాము. మీరు మాలో ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉంటాం కనుక నాయన కుటుంబ వ్యవస్థ అన్న దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన నా గొప్ప దేవుడు ఏ విధంగా ఉండాలన్నది మీరు మాకు వివరిస్తున్న దేవుడు కనుక నాయన మా కుటుంబ జీవితాల ఆత్మీయంగా కట్టబడట్లో నిత్యము నాయన మీరు మాకు తోడుండాలి ప్రభా. నిత్యము వారి కొరకు కూడా బిడలైనటువంటి వారి ప్రాణాల కొరకు నాయన మరణము కిటికీలు ఎగబాకుచున్నది కనుక నాయన ఆనాడు ఐగుప్తులో మీరు చెప్పిన విధంగా నా ప్రభా మరి మా బిడ్డ కొరకు మేము తల్లిదండ్రులు ప్రార్థించినప్పుడే మాకు సురక్షితం కనుక నాయన మా కుటుంబ జీవితాలు ఆత్మీయంగా కట్టబడట్లో మీ కృపను మీ క్షేమాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడా ప్రభా మరి గూగుల్ మీట్ ప్రభా మీకు మేము ఉన్నప్పుడు ప్రభా కలిసి జీవించినప్పుడే చెప్పలో ప్రభా మీరు జ్ఞానాన్ని దయచేస్తున్నాయన ఉన్నప్పుడే తండ్రి మాకు సంతోషము సమాధానము కుటుంబ జీవితంలో కలుగుద్ది కనుక నాయన గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు చేయించిన పనులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా మరి ఇంతవరకు కూడా మాతో గడిపిన సిస్టర్ ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన. క్షేమాన్ని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఎంతో వారు యవనస్తుడై ప్రభా మీకు ప్రయాసపడుచుండగా ఒక్క ఆత్మకోట ఇష్టం లేదు కనుక నాయన అయా వీటి కొరకు బాధ్యత మా ఎడల ఉంచినందుకు మీకు వేలాది వందనాలు. ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ద్వారా నాయన మా కుటుంబాలు నిత్యము కూడా మీ సన్నిధిలో నాయన మీరు చూస్తున్నారు కనుక నాయన మమ్మల్ని కూడా మీరు పోషిస్తూ నడిపిస్తూ క్షేమాన్ని దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ఆ సిస్టర్ ను కూడా కుటుంబ జీవితంలో నాయన బిడ్డలు మాట వినుటకు భర్త మాట వినుటకు మీకు లోబడి జీవించే కుటుంబంగా జీవించి నాయన సంతోషం సమాధానాన్ని ఆ కుటుంబానికి మీరు దయచేయమని ఈ ఉదయకాల దీవులతో నింపమని మా కొరకై తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం వందనాలు స్తోత్రం వందనాలు స్తోత్రం. స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్.